హాయ్ ఫ్రెండ్స్, మేమైతే హైదరాబాద్కి వచ్చి 4 days అవుతుంది. సో 4 daysలో ఒక్కొక్క రోజు ఒక్కో ట్రిప్ అయితే వేసాము. సో 1 day అయితే ఇలా గోల్కొండకు వచ్చాము. సో గోల్కొండ ఎప్పుడు చూడలేదు కదా, చూద్దాం ఎలా ఉండిద్దని వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది, మొత్తం నడవడమే సరిపోయింది మాకు. సో కొన్ని మెట్లు ఎక్కేసే దగ్గరికే వామ్మో అనిపించింది. పిల్లలతో చాలా కష్టం అండి తీసుకొని వెళ్ళడం. కొంచెం సేపు ఆయన, కొంచెం సేపు నేను, ఇద్దరం పట్టుకున్నాం వాడిని. కానీ ఫస్ట్ అర్థం కాలేదు ఎటు సైడ్ నుంచి వెళ్ళాలి పైకని. కానీ ఇంకా అందరు ఎటు సైడ్ నుంచి వెళ్తున్నారో చూసి ఇంకా మేము కూడా అటే స్టార్ట్ అయ్యాం. అసలుకి పై దాకా రీచ్ అవుతామని అసలు అనుకోలేదు. ఇంత స్ట్రెస్గా ఫీల్ అయితే మధ్యలోనే వచ్చేస్తాం అనుకున్నాం. బట్ కానీ ఎలాగోలా పై దాకా రీచ్ అయ్యాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది మిడిల్ మాత్రమే, హాఫ్ దాకా వచ్చాం. ఇంకా హాఫ్ చాలా ఉంది పైన, ఆ పై దాకా వెళ్ళాలి. సో మాకైతే గట్టిగా మొత్తం చూసి వచ్చే దగ్గరికి 3 hours పట్టింది. ఇంకా లోపల ఏం అవ్వరు, మనం ఏది కొనుక్కున్నా బయట కొనుక్కొని తెచ్చుకోవాలి, లేకపోతే మన బ్యాగ్లో ముందులో ప్రిపేర్ చేసుకొని తెచ్చుకోవాలి. నా వల్ల కాలేదు. ఇంక నేను మధ్య మధ్యలో కూర్చొని ఎక్కి మళ్ళీ కూర్చొని ఎక్కి అట్లా చేశాను. మా బుజ్జోడు మాత్రం బాగానే ఎంజాయ్ చేశాడు. ఎందుకు ఎంజాయ్ చేయడు, ఎత్తుకొని తిప్పుతున్నాం కదా, బాగానే ఎంజాయ్ చేశాడు. వాడి నడవమంటే మాత్రం నడవడు. నాతో బాబుచ్చి ఆడుతున్నాడు. ఇంకా నేను స్టార్ట్ అవుదామని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. సో మేము కొంచెం మధ్యలోకి వచ్చాక ఇట్లా అయితే ఉంది, చిన్న గార్డెన్ లాగా ఉందన్నమాట. దాంట్లో ఆడుకుంటూ ఉన్నాడు మా బుజ్జోడు. వాడికి ఇట్లాంటి ప్లేసెస్ అంటే ఎంత ఇష్టమో, గార్డెన్ లాగా ఉన్న మనుషులు ఎక్కువ కనిపించిన వాళ్ళతో ఆడుకోవాలని వాడికి ఇష్టం. హాయిగా ప్రశాంతంగా ఆడుకుంటా ఎంజాయ్ చేశాడు. బట్ కానీ మేము మర్చిపోయింది ఏంటంటే, వాడికి స్లిప్పర్స్ తెద్దాం అనుకున్నాం, మర్చిపోయాము అసలుకి. లేకపోతే ఇంకా బాగా ఆడుకునేవాడేమో. ఆ సన్లైట్లో అట్లా ఎండగా ఉన్నా ఆడుకున్నాడు వాడు. సో ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అట్లా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవ్వటం అట్లా చేసాం. ఇప్పుడేమో వాళ్ళ డాడీతో బాబుచ్చి ఆడుతున్నాడు. చూడండి ఎంత క్యూట్గా ఆడుతున్నాడో నచ్చింది కన్నస్వామి. అలా ఆగుతా ఆగుతా వెళ్ళామన్నమాట. సో ఫైనల్గా పైకైతే రీచ్ అయ్యాము. చూడండి పైన ఎంతమంది ఉన్నారో, పాప ఎంత కష్టపడి ఎక్కి ఎక్కి పైన సెటిల్ అయ్యారు. ఇంకా కొంచెం సేపు ఇది టెంపుల్ అన్నమాట. మనం పైకి ఎక్కేటప్పుడే ఈ టెంపుల్ అనేది కనిపిస్తుంది. బాగా ఫేమస్ అంట. మనం ఆ టెంపుల్లో దండం పెట్టుకొని అమ్మవారికి వెళ్తే చాలా మంచి జరుగుతుంది, అనుకున్నది జరుగుతుంది అనే పేరు ఉందన్నమాట ఆ టెంపుల్కి. సో కొంచెం సేపు ఆ టెంపుల్ దగ్గర ఆగి మళ్ళీ కంటిన్యూ అయ్యాం పైకి. సో ఇది ఫైనల్ రీచ్ అన్నమాట. ఇంకా ఇది అప్ అన్నమాట. దీనికన్నా పైన అంటే లేదు, ఇంక ఇదే టాప్. చూడండి అందరు ఎలా కూర్చున్నారు. ఇంకా ఇట్లా పర్టికులర్ ప్లేస్లో మా బుజ్జోడిని వదిలేస్తున్నాం. వాడు ప్రశాంతంగా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా అక్కడ నేను ఎత్తుకున్నాలే కొంచెం సేపు, బట్ ఆల్మోస్ట్ మా హస్బెండే ఎత్తుకున్నారు వీని మొత్తం. పిల్లల్ని మాత్రం బయటికి తీసుకొచ్చేటప్పుడు పక్కాగా వాళ్ళకి ఫుడ్ అనేది పెట్టుకోవాల్సిందే. ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ వాళ్ళకి పక్కాగా ఉండాలి. సో ఇంక మొత్తం చూసుకొని మేము రిటర్న్ అవుతున్నాం. ఆల్మోస్ట్ కింద దాకా వచ్చేసాము.
ఇది ఫైనల్గా మా ట్రిప్ అనమాట గోల్కొండ.